హలో అండి. అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 123. సూర్య ఆవేశంగా చందు ఇంటి లోపలికి వెళ్తాడు. సూర్యను చూడగానే చందు కనుపాపులు ఒక్కసారిగా పెద్దవవుతాయి. ఆమె శ్వాస తీసుకోవటం కూడా మర్చిపోయినట్టు ఆమె నోరు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఆమె కళ్ళల్లో ఒకేసారి 1000 ప్రశ్నలు మెరుస్తాయి. ఆమె కాళ్ళు వణకడం మొదలవుతాయి. ఆమె వెనక్కి 2 అడుగులు వేసి గోడను ఆనుకుంటుంది. సూర్య కళ్ళల్లో కనిపిస్తున్న ఆ నిక్కర్సైన ప్రేమను చూడగానే ఆమెకు ఒక రకమైన భయం, మరో పక్క అంతులేని ఆశ్చర్యం కలుగుతాయి. తన కళ్ళ ముందు ఉన్నది నిజమో కలో అర్థం కాక పదే పదే రెప్పలు వేస్తూ చూస్తుంది. చందు వణుకుతున్న గొంతుతో మాటలు తడబడుతూ, సూర్య, నువ్విక్కడేంటి? ఎందుకు వచ్చావు? నేనిచ్చిన రాజీనామా చూశాక కూడా అంటుంది. అదే రాజీనామా ఏంటి చందు? నన్ను వదిలించుకోవటానికి ఇదొక్కటే దారి అనిపించిందా? 5 ఏళ్ల క్రితం కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు కళ్ళ ముందు ఉండు కూడా మళ్ళీ పారిపోవాలని చూస్తున్నావా? నా ప్రేమ నీకు అంత చులకనగా అనిపించిందా? అంటాడు. చందు తల ఎత్తి సూర్య కళ్ళల్లోకి చూస్తుంది. ఆ కళ్ళల్లో ఆమె పట్ల ఉన్న ఆరాటం చూసి ఆమె గుండె తరుక్కుపోతుంది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఆమె తన మనసులోని భారమంతా బయట పెడుతుంది. వదిలే సూర్య, ప్లీజ్ నన్ను వదిలే. నువ్వు మహారాజువి. నీ చుట్టూ ఒక గౌరవం ఉంది, ఒక సామ్రాజ్యం ఉంది, ఒక హోదా ఉంది. కానీ నా పరిస్థితి చూడు. నేను ఒకరిని పెళ్లి చేసుకున్నాను. 2 పిల్లలకి తల్లిని అయ్యాను. ఆఖరికి నా భర్త చేత కూడా చేత్కరించబడి రోడ్డున పడ్డాను. నేను ఎంగిలి పడిపోయిన దాన్ని సూర్య. నాలాంటిది నీ ప్రక్కన ఉంటే నీ స్థాయికి అవమానం అంటుంది. చందు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చందు మరింత ఆవేశంగా ఆవేదనతో, నిజం మాట్లాడుతున్నాను సూర్య. నేను నిన్ను మోసం చేశాను. మన ప్రేమ కంటే మా అమ్మ వాళ్ళ మాటలకే విలువ ఇచ్చి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. ఆ రోజు నీకు ఎంత నరకం చూపించానో నాకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ నీ జీవితంలోకి వచ్చి నిన్ను అపహాస్యం చెయ్యలేను. నా బ్రతుకు ఏదో నేను బ్రతుకుతున్నాను. నువ్వు సంతోషంగా ఉంటే చాలు సూర్య. నీకు సరిపోయే అందమైన పవిత్రమైన అమ్మాయి దొరుకుతుంది. నన్ను నా దారిన వదిలేయ్ అంటుంది. సూర్య ఒక్క అడుగు ముందుకు వేసి ఎర్రగా మారిన అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పవిత్రత అంటే ఏంటి చందు? ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ప్రేమ అపవిత్రం అయిపోతుందా? 5 ఏళ్లుగా నేను ఒక్క క్షణం కూడా నిన్ను తప్ప ఇంకొకరిని తలవలేదు. లండన్ వీధుల్లో ఒంటరిగా తిరుగుతున్నప్పుడు, రాత్రుళ్ళు నిద్రలేక తప్పించినప్పుడు నా గమ్యం నువ్వే అని బ్రతికాను. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా, ఎంతమంది పిల్లల తల్లివైనా నా మనసులో ఉన్న నా చందు ఎప్పటికీ మారదు. నువ్వు నన్ను మోసం చేశాను అంటున్నావు కదా? మరి మా నాన్న నీకు చేసిన అన్యాయానికి సమాధానం ఏమిటి? ఆయన చేసిన పాపానికి నేను నీ కాళ్ల మీద పడి క్షమాపణ అడగాలి. కానీ నువ్వు నన్ను వెళ్ళిపోమంటున్నావా అంటాడు. సూర్య, వద్దు సూర్య. నా వల్ల నువ్వు నీ తండ్రికి దూరం అయ్యావని తెలిసి నేను ఇంకా కుమిలిపోతున్నాను. నా వల్ల నీకు కష్టాలే తప్ప సంతోషం ఉండదు. నేను నీ జీవితంలో ఒక మచ్చలా మిగిలిపోతాను
అంటుంది. ఆమె మాటలకు సూర్య ఎంతో ఆరాటంగా, నువ్వు నా జీవితంలో మచ్చవి కాదు చందు, నా జీవితానికి నువ్వే వెలుగువి. ఆనాడు ఆ సూర్య నిన్ను వదిలేసి ఉండవచ్చు, కానీ ఈ సూర్య ప్రాణం పోయినా నిన్ను వదలడు. నీ పిల్లలు నా పిల్లలు, నీ కష్టం నా కష్టం. నీకు నా మీద జాలి వద్దు చందు, నా ప్రేమ మీద నమ్మకం ఉంటే చాలు అంటాడు. చందు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతుంది. సూర్య మాటల్లో ఉన్న నిక్కర్సైన ప్రేమ ఆమె గుండెల్లోని గడ్డకట్టిన బాధను కరిగించేస్తుంది. సూర్య చందుల మధ్య జరుగుతున్న ఆ హృదయ విదారక సంభాషణ మధ్యలోకి నవీన్, గాయత్రిలు అడుగు పెడతారు. గదిలో నిండిన ఆ నిశ్శబ్దాన్ని నవీన్ తన గంభీరమైన గొంతుతో బద్దలు కొడతాడు. చాలిక, ఆపండి. మీ ఇద్దరి ఆవేదన చూస్తుంటే మాకు పిచ్చెక్కుతుంది. చందు, నువ్వు అంటున్న ఈ ఎంగిలి స్థాయి అనే మాటలు కేవలం నీ అపోహలు మాత్రమే. సూర్య నిన్ను ఎలా చూస్తున్నాడో నీకు అర్థం కావటం లేదు అంటాడు. గాయత్రి చందు దగ్గరికి వెళ్ళి ఆమె భుజాలపై చెయ్యి వేసి, చందు, ఒక్కసారి ఆలోచించు. సూర్య నీకు బాస్లాగా కాదు, ఒక ప్రాణ స్నేహితుడిలా అండగా ఉండాలని చూస్తున్నాడు. నువ్వు ఉద్యోగం మానేస్తే నీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? నీ తలతెక్క ఆలోచనల వలన వాళ్ళ జీవితాలను పనంగా పెడతావా అంటుంది. సూర్య కళ్ళల్లోని నీళ్లను ఆపుకుంటూ ఎంతో నిలకడగా చందు వైపు చూస్తాడు. చందు, నేను నిన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు, ఇక ముందు కూడా పెట్టను. ఆఫీసులో మనం బాస్ మరియు ఎంప్లాయ్ మాత్రమే. నీ పర్సనల్ లైఫ్లోకి నేను బలవంతంగా రాను, కానీ నీ కష్టం చూస్తూ నేను దూరంగా ఉండలేను. నువ్వు ఆఫీస్కు వస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నీకు ఇష్టం లేకపోతే నాతో మాట్లాడకు, కానీ నీ ఉద్యోగాన్ని మాత్రం వదులుకోకు అంటాడు సూర్య. అవును చందు, సూర్య మీద నీకు ఉన్నది కోపం కాదు, అది కేవలం నీ మనసు పడుతున్న మదనం. సూర్య ఏ తప్పు చెయ్యలేదు. పరిస్థితులు మిమ్మల్ని ఇలా మార్చాయి. ఇప్పటికైనా వాస్తవంలోకి రా. సూర్య నిన్ను గౌరవిస్తున్నాడు, ఆ గౌరవాన్ని నువ్వు కాదనకు అంటాడు నవీన్. చందు తలదించుకుని ఆ మాటలు అన్నీ వింటూ ఆలోచనలో పడుతుంది. సూర్య తన కోసం పడుతున్న తపన, తన పిల్లల భవిష్యత్తు మరియు స్నేహితులు చెబుతున్న హితవు అన్నీ ఆమె మనసును మార్చుతాయి. ఆమె మెల్లగా కళ్ళు తుడుచుకుని సూర్య వైపు చూస్తుంది. చందు చిన్న గొంతుతో తడబడుతూ, సూర్య, నేను ఆఫీస్కు వస్తాను, కానీ మీరు నన్ను ఒక సామాన్యమైన ఉద్యోగిలాగే చూడాలి. నా మీద ప్రత్యేకమైన జాలి చూపకండి. నా గతంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోవటం లేదు అంటుంది. ఆ మాటతో సూర్య ముఖంలో చిన్నపాటి వెలుగు మెరుస్తుంది. 5 ఏళ్ల తర్వాత అతను పొందిన అతిపెద్ద విజయం అది. తప్పకుండా చందు, నీకు ఏం ఇబ్బంది కలగదు. నీ వర్క్, నీ గౌరవం అనేవి నీకు తోడుగా ఉంటాయి. రేపు మార్నింగ్ కార్ పంపిస్తాను, నువ్వు ఆఫీస్కి రావాలి అంటాడు. అమ్మయ్యా, ఇప్పటికైనా ఈ గొడవ సద్దు మణిగింది. చందు, రేపు మనమిద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం, సరేనా అంటుంది గాయత్రి. చందు అయిష్టంగానే అయినా తల ఆడిస్తుంది. నవీన్ సూర్య భుజం తట్టి, ధైర్యంగా ఉండరా, అంతా మంచే జరుగుతుంది అని సైగ చేస్తాడు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. థ్యాంక్ యూ.